multiple teeth ఉంటాయి. Saw has multiple teeth and each tooth shears. ఓకేనా? ఎలా ఉంటుంది అది? ఇలా ఇలా ఉంటుంది దాని టూత్. సో వెన్ వీ పుష్ ఎ సా, మనం సాని కనుక పుష్ చేస్తే ఏమవుతుంది? దాని పన్ను ఫస్ట్ ఏదైతే ఉందో అదొక లేయర్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని వెనకాల ఉన్నది ఇంకొక లేయర్ని, దాని వెనకాల ఉన్నది ఇంకొక లేయర్ని. సో దట్ వే saw cuts. Again, it is also shear, but it has multiple teeth. That's why it is a saw. And a slicer. Slicer means you all know slicing. So in the kitchen you slice the onion or something. So that is the slicing operation. Normally in all metal cutting processes, generally if you want to cut a thick or thin metal sheet, you use slicer, right? Slitter, it's a slight different process. Slitting means hitting with a sharp thing to slit into two parts. So that is slitter. Slicing is different, slitting is different. Sliding is used on some kind of things and slitting is done on some kind of things, right? So slicing అనేది తరగడం, స్లిట్టింగ్ అనేది కొట్టడం. ఈ చికెన్ మటన్ కొడతారు ఆ టైప్ లో అన్నమాట స్లిట్టింగ్. క్లియర్? నౌ పవర్ ప్రెసెస్ యూజింగ్ హ్యూజ్ ప్రెషర్, అప్లైయింగ్ pressure on a thing, that is called a power press. Normally hydraulic energy will be used in the power presses. Okay, so applying huge pressure on a thing, like all the stamping kind of things, leather paina stampings avi vestuntaru chudandi, embossing lanti kind of things jarugutu untayi, and metals paina kuda emboss kind of things avutu untayi. Leda if you take a car, so bonnet has a design something. What they do, simply they put a metal sheet in a mold, right? And they press it using the power press, hydraulic press. It presses and it gets the same shape. Whatever the mold is having the shape, the same shape it will be getting. That's it. అర్థమైంది కదా? పవర్ ప్రెస్ అంటే నథింగ్ బట్ ఇలా షీట్స్ కానీ ఏమైనా సరే ఈ పల్లాలు ఇవన్నీ తయారు చేసి కూడా పవర్ ప్రెసెస్ లో పెట్టి మెటల్ షీట్ ని పెట్టి గట్టిగా నొక్కుతారు దాంతో. సో పవర్ ప్రెసెస్ ఆర్ యూస్డ్ ఇన్ మెనీ యూజ్ కేసెస్. సో ఇట్స్ అన్ అన్లిమిటెడ్, wherever you want to pressurize something, you want to put pressure on something, you can use the power press, right? ఎక్కడైతే మీరు హై ప్రెషర్స్ ని మీరు పెట్టాలనుకుంటున్నారో అలాంటి చోట పవర్ ప్రెసెస్ ని మీరు యూజ్ చేయొచ్చు. డన్. నౌ requirements for safeguards. So why we discussed this? So these are all the types of machines, so that we will be using machine guards on these kind of machines. So these are all dangerous, right? Everything will cause an injury. So that is why we are discussing. అర్థమైంది కదా? ఇవన్నీ కూడా డేంజరస్. ఇవన్నీ కూడా మనకి మెషిన్ అంటేనే నథింగ్ బట్ ఇట్ హ్యాస్ సమ్ ఎనర్జీ అండ్ ఇట్ విల్ కట్. సో అది కట్ చేసేస్తా ఉంటది, లేదా దాని లోపల ఏదైనా మన బట్టలు ఏమైనా తగులుకుంటే అది తిప్పేస్తుంది, లేదా లోపలికి లాగేస్తుంది, లేదా క్రష్ చేసేస్తుంది. ఇలా చాలా రకాలుగానే మెషిన్స్ ఏం చేస్తాయి, మనల్ని ఇంజూర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి సో వాటిపైన మెషిన్ గార్డింగ్ అనేది మనం చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఒక మెషిన్ గార్డ్ అనేది ఎలా ఉండాలనేది మాట్లాడుకుందాం. Requirements for safeguards. First one is to prevent contact. So obviously the definition itself is saying it is to prevent contact with body parts. అంతే కదా? బాడీ పార్ట్స్ తో కాంటాక్ట్ లేకుండా ఉండేటట్టు చేయడానికి వాడుతున్నాం అని చెప్తున్నాం. సో ఇట్ షుడ్ ప్రివెంట్ వర్కర్స్ బాడీ ఆర్ క్లోతింగ్ ఫ్రమ్ కాంటాక్టింగ్ hazardous మూవింగ్ పార్ట్స్. సో ఇట్ ఈస్ ద ప్రైమ్ థింగ్ ఆర్ ప్రైమ్ రిక్వైర్మెంట్ ఫర్ ఏ సేఫ్ గార్డ్. ఒక సేఫ్ గార్డ్ ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం అది ఏంటది? అది వర్కర్ బాడీ పార్ట్స్, అలానే వాళ్ళ బట్టలు ఆర్ జ్యువెలరీ ఏదైతే అది మెషిన్ లో ఉన్న హ్యాజర్డస్ పార్ట్ తో కాంటాక్ట్ అవ్వకుండా ఆపడం. ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బైక్ కున్న లేదంటే సైకిల్ కున్న చైన్ గార్డ్ ఉంటుంది చూసారా? చైన్, మన బైక్ కి చైన్ ఉంటుంది తెలుసా అందరికి? కొంతమంది చూసి కూడా ఉంటారు, అసలు అది ఒకటి ఉంటుందని సంగతి కూడా చాలా మందికి తెలియదు. బైక్ నడిపే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఆ చైన్ చూడడం ఎప్పుడు చూస్తుంటారు, ఎందుకంటే దాని చైన్ ఊడిపోదు అంత ఈజీగా, అండ్ ఆల్సో బయటకు కనిపించే విధంగా ఉండదు, దానికి ఫుల్ గా గార్డ్ ఉంటుంది. So it prevents contact
with the body part, right? సో మన బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చైన్ స్ప్రాకెట్ ని కాంటాక్ట్ కాకుండా, రైట్? ద చైన్ గార్డ్ ప్రివెంట్స్ ద కాంటాక్ట్ between the body part and the chain and sprocket. So that is the prevent contact point, right? And next, secure means when we fix it, it has to be there for the time, means not for a specific time, it has to be there for lifetime. Whenever we want to remove it only, it should be removed. మనం తీసేస్తేనే అది ఊడాలి తప్ప దానంతట అది ఊరికే మనం తగిలి చెల్లాము, మనం వాడుతూ ఉంటే టప్పని ఊడిపడిపోయింది, అలా జరగకూడదు. ఫర్మ్లీ సెక్యూర్ టు మెషిన్ అండ్ నాట్ ఈజీలీ రిమూవ్. ఊరికే మనం జస్ట్ తగిలితే పడిపోయింది అన్నట్టు ఉండకూడదు. క్లియర్? ఇట్ షుడ్ బి ఫర్మ్లీ సెక్యూర్ టు ద మెషిన్ అండ్ నాట్ ఈజీలీ రిమూవ్. అండ్ థర్డ్ వన్, ప్రొటెక్ట్ ఫ్రమ్ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్. సో accidentally, if something has fallen into machine, what happens? Machine gets damaged, right? So again the same thing, if some stick or stone fell into bike chain, what happens? If some stick or cloth or some a small stone or pebble fell into the chain and sprocket, what happens? It damages, right? So that's why chain guard also protects from the falling objects. So it is again one more feature that must be that should be have this thing, the machine guard, right? Machine guard should have this kind of feature, means it should prevent the falling objects into the machine or the dangerous part, whatever. And next, the fourth one, create no new hazards. We have put a machine guard on a machine or a dangerous part, and if we touch that, it's very sharp, understand? It's very sharp or it's very hot, and if we touch it, so it causes some injury. It causes some injury, either cut or burns or something. So again it's a new hazard, right? Again it's a new hazard. So already a hazard is there, so that's why we have put this safeguard on it or a machine guard on it. And now it is very sharp, it has a very sharp edges, and if we accidentally touch it, why it is there? It is to prevent the body contact with the dangerous parts of machine, right? But now it is again causing the hazard. అర్థమైందా? ఫోర్త్ పాయింట్ ఏంటి? క్రియేట్ నో న్యూ హ్యాజర్డ్. మనం సేఫ్ గార్డింగ్ అనేది అంటే ఒక మెషిన్ గార్డ్ ని దేనికి యూజ్ చేస్తున్నాం? మెషిన్ లో ఉన్న హ్యాజర్డస్ పార్ట్ తో మనం కాంటాక్ట్ కాకుండా, పొరపాటును కూడా మనం టచ్ కాకుండా, రైట్? మరి మనం పెట్టిన గార్డే చాలా షార్ప్ గా ఉంది, దాన్ని ప్రాపర్ గా ఫినిషింగ్ లేదు, ఎడ్జెస్ చాలా షార్ప్ గా ఉన్నాయి, ఉండి పొరపాటున మనం దాన్ని టచ్ అయితే కట్ అయిపోతుంది. సో అలా ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్, అండర్స్టాండ్? ఇట్ షుడ్ నాట్ క్రియేట్ నో న్యూ హ్యాజర్డ్స్. ఇట్ షుడ్ నాట్ క్రియేట్ న్యూ హ్యాజర్డ్స్, అండర్స్టాండ్? సో వీ హ్యావ్ టు make the safeguard or machine guard such that it should not have any sharp edges, jagged edges. Clear? And next, the fifth point, create no interference. Means it should not come in between the operation. Means if we are performing, means the engine, let's say you are cutting something or something you are doing, and guard is preventing it, or guard is coming in between, or it is not letting you do that work. అర్థమైందా? ఇదే క్రియేట్ నో ఇంటర్ఫిరెన్స్ అంటే అది మన పని మధ్యలోకి రాకూడదు. మనం ఏదైతే కట్ చేస్తున్నామో లేదా ఏదైతే అక్కడ గ్రైండింగ్ ఆర్ వాట్ ఎవర్ ఆపరేషన్ చేస్తున్నామో ఆ మధ్యలోకి ఇది అడ్డంగా రాకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. సో ఎక్కడైతే ఓపెనింగ్ కావాలో, వేర్ ఎవర్ వీ నీడ్స్ ఓపెనింగ్ ఫర్ పెర్ఫార్మింగ్ దట్ వర్క్, it should be there. The opening must be there. The guard must not interfere the activity. అర్థమైందా? ఏదైతే మనం వర్క్ చేయాలనుకున్నా అక్కడ ఓపెనింగ్ ఖచ్చితంగా ఉండాలి, అక్కడ పొరపాటును కూడా ఇది ఇంటర్ఫియర్ కాకూడదు. ఓకే? అండ్ నెక్స్ట్, ఫైనల్లీ, allow safe lubrication. Allow
safe lubrication means without contacting or without any risk, we must be able to lubricate it. Means what is lubrication? Applying grease or oil. Applying grease or oil. See, if you see our bike chain also, bike chain guard also, there will be a cap provided on it. ఒక క్యాప్ ఉంటుంది. ఎవరైనా చూసారా? రేజ్ యువర్ హ్యాండ్స్. చైన్ గార్డ్ లో ఒక క్యాప్ ఉంటుంది. All the guards, wherever they require, wherever the machine requires oiling or grease, then they will be provided a hole or a cap on the guard. Guard ki cap or hole అనేది ప్రొవైడ్ చేస్తారు. Why? It is to just lubricate it. It is to just lubricate it without opening the guard. Guard ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా lubricate చేయడం కోసం. So that is nothing but yellow safe lubrication. But I will tell you a story. I have a student. So he did his diploma, polytechnic diploma, and then joined our institution and learned everything. And finally, when comes to the application part, so whatever you studied, you should apply on your life, right? మనం ఏదైతే నేర్చుకున్నది లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, డిప్లొమా చేశాడు. పేరు చెప్పాలండి, వీళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా సరే వాడు ఫీల్ అవుతాడు. సో డిప్లొమా చేశాడు, మన దగ్గర క్లాస్ జాయిన్ అయ్యాడు, బాగా నేర్చుకున్నాడు, బాగా చదువుతాడు. చదవడం ఏం లేదు, బట్ దాన్ని అప్లై చేయాలి కదా లైఫ్లో, చేయాలా లేదా? సో హ్యాజర్డస్ పార్ట్ ఆఫ్ మెషిన్ని కవర్ చేయడం కోసమే గార్డ్ ఉంది. గార్డ్ ఈస్ దేర్ టు కవర్ ద హ్యాజర్డస్ పార్ట్ ఆఫ్ మెషిన్ అండ్ వీ షుడ్ నాట్ contact that hazardous part. Means the chain and sprocket, bike chain and sprocket must not be touched, right? So what he did, what happened, his dad bought a new Royal Enfield bike for him, new Royal Enfield Classic. Okay, కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ వాడి బర్త్డే గిఫ్ట్గా వాళ్ళ నాన్న కొన్నారు. అందరికీ ఆ అవకాశం రాదు కదా. సో వెరీ గుడ్ ఫాదర్, రైట్? సో లక్కీ సన్ ఆల్సో. సో అతనికి ఆ క్యాపబిలిటీ ఉంది, అతను కొన్నాడు అంతే. సో ఇతను ఏం చేశాడు, కొత్త బైక్ కదా, తిరిగాడు, మొత్తం అంతా అయిపోయిన తర్వాత కొత్తగా ముద్దుగా ఉంటుంది కదా, న్యూ బైక్, రైట్? సో ఆబ్వియస్లీ he might be having some damn crazy experience and he wanted to clean it. So he started cleaning. He wants to apply lubrication or something for the new bike itself. Okay, so he was cleaning that chain while engine is on. See, mechanics apply lubricant while engine is on, while the back wheel rotates. వెనక వీల్ తిరుగుతుండగానే, ఇంజన్ ఆన్ లో ఉండగానే లూబ్రికెంట్ అప్లై చేస్తారు. వీడు వీడియోలో చూసాడో తెలియదు, ఏమో తెలియదు, మొత్తానికి అది చేయడానికి ప్రయత్నించాడు. క్లియర్? ఏమైందో తెలుసా? ఈ మిడిల్ ఫింగర్ ఇలా వెళ్ళిపోయింది. వాడు జస్ట్ అది అప్లై చేయడానికి, అంటే సంథింగ్ గ్రీజో లేకపోతే ఆయిల్లో స్ప్రే కొడుతున్నాడు ఏమో తెలియదు, కానీ క్లీన్ చేస్తున్నాడో తెలియదు, ఒక్కసారిగా లాగేసింది, వెళ్ళిపోయింది ఫింగర్. His middle finger got cut. Now he has only this much finger, this much only. The top portion of the finger gone. It got cut, completely amputated. So after learning this much, again students are committing these kind of mistakes and they are losing their body parts even. So understand, whatever you learn, you have to apply. You have to apply on your life particularly, otherwise it's of no use, right? First of all, you should apply and you have to tell others to apply it. Got it? So we have a hole on that machine guard for lubrication. You have to use it. You should not put your finger in that. If you want to clean it also, then for cleaning you have to make the bike in neutral and you can rotate yourself, right? It rotates and you can clean easily. But instead of that, what he did,
he kept bike switched on ఒంటి గంటకి and వెళ్ళిపోవడం kept in the ఒంటి first గంటకి gear, అయిపోద్దా and now it's రన్ బై ఇంజన్ రన్ అవుతుంది. వీడి మధ్యలో వేలు పెట్టాడు క్లాత్ తో, వెళ్ళిపోయింది వేలు.